చాలా 20,000 కోట్లతో చేసుకునే ఒక అంశాన్ని ఇట్ ఈస్ అప్ టు యూ ఆర్ గోయింగ్ టు ప్రాక్టీస్ ఇట్ ఆర్ నాట్, ఇట్ ఈస్ అప్ టు యూ. బట్ డోంట్ టెల్ దాట్ జగన్మోహన్ రెడ్డి సైకో, పార్టీ అంతా సైకో, ఈ కొత్త మోడల్ ఇచ్చారంటే కాంట్ యాక్సెప్ట్. ఒక మంచిది చెప్తే మీరు కనీసం బుర్రకు తీసుకోలేరా? ఏమైంది మీ బుర్రలో? ఏం మట్టి పోసుకున్నారా, లేకపోతే ఏమైనా పెంట పెట్టుకున్నారా? ఎందుకు ఆలోచించలేరు మీరు? ఏమయ్యా ఈరోజు టీ బంకుల దగ్గర మాట్లాడుతూ ఉన్నారే, అరే 20,000 కోట్లతో అయిపోయేదాన్ని 2 లక్షల కోట్లు తగలబెడుతున్నారంట, పొలాల్లో రాజధాని ప్రజల్లో రాజధాని కాదట అని జనం మాట్లాడుకుంటా ఉంటే అసలు మేము రాజధాని కట్టలేమో, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీ వల్ల మొత్తం పోతుంది పోద్దా? మీరందరూ చేతైనవాడు కదా. 2019 ఎన్నికల్లో మీరే కదా కేంద్రం మొత్తం అడ్డం తిరిగి ఆడేమీ లేదు అసలు మొత్తం. నేను ఎందుకు చెప్పాలి మళ్ళా? మీకు అప్పుడు ఎవరు కనపడలేదు కదా, ఏ నాయకుడు మీకు ఆనలేదు కదా. మీరు 24 తర్వాత మీరు ఒకటైపోయారు. సంతోషించండి, చప్పట్లు కొట్టండి, మీరందరూ పండుగ చేసుకోండి. బట్ ది మిస్టేక్ వాట్ యూ డిడ్, ఆంజనేయ రెడ్డి గారు మీకు కూడా చెప్తున్నాను, మిస్టేక్ వాట్ యూ డిడ్. ఇక్కడ సంబంధం ఉన్నటువంటి సబ్జెక్ట్ని తీసుకెళ్ళి మీరు పార్లమెంట్లో పెట్టారు. పార్లమెంట్లో పెట్టిన ధైర్యం మీకుంటే, ధైర్యం మీరు ప్రదర్శించారనుకుంటే ఇక్కడ కౌన్సిల్లో మీరు ఎందుకు పెట్టలేకపోయారు? తీర్మానాన్ని కౌన్సిల్ మీకు వ్యతిరేకమని మీరు భావించారు. వ్యతిరేకమైతే మీరు ఎందుకు అంగీకరించుకోలేకపోయారు? అక్కడ పార్లమెంట్లో అప్పర్ హౌస్లో మీరు పెట్టారు. అప్పర్ హౌస్లో ఏం మాట్లాడారు? అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీ చెప్పరా అమరావతి, పలకరా కమరావతి. ఏమండి మేమంటే ఒక ఇదం, ఆంజనేయ రెడ్డి గారు మేము అనలేదు, రేణుకా చౌదరి గారు అన్నారు. అంటే ఎవరు రాజధాని అని? అక్కడ ఉన్నటువంటి 29 గ్రామాలు, అది మీకు పంచాయతీ తెలియదు, మున్సిపాలిటీ తెలియదు, కార్పొరేషన్ తెలియదు. మేమేం దానికి అబ్జెక్షన్ కూడా పెట్టలేదు. మీరే చెప్తున్నారు వీటన్నిటిని అధిగమించి మేము ముందుకు వెళ్తున్నాం. వెళ్ళండి సార్, వెళ్ళండి. బట్ జగన్మోహన్ రెడ్డి గారు సైకో అనుకోబోకండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సబ్జెక్ట్ని ఈరోజు చెప్తున్నాడంటే 2 నెలలు ఆగండి మీరు. 2 నెలల తర్వాత ప్రతి భారతీయుడు ఆ సబ్జెక్ట్ని మాట్లాడతాడు, ప్రతి ఆంధ్రుడు ఆ సబ్జెక్ట్ని మాట్లాడతాడు, ప్రతి తెలుగువాడు ఆ సబ్జెక్ట్ని మాట్లాడు. ఈరోజు మీకు ఎవరికి ఎక్కదు కూడా, ఎందుకంటే మీరు ఒక మత్తులో ఉన్నారు. మీరు అనస్థీషియా తీసుకొని ఉన్నటువంటి 3 పార్టీలు కట్టగట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు. ఎస్, ఇఫ్ యు ఆర్ రియల్లీ వద్దు అన్నా, వద్దు నువ్వు వద్దు, నెక్స్ట్ ఇదే రియల్లీ ఆర్ థింకింగ్ అబౌట్ ద ఆంధ్రప్రదేశ్. నేను అడుగుతూ ఉన్నా, మీరు అదే సెంట్రల్ గవర్నమెంట్ని రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టినటువంటి మీరు స్పెషల్ స్టేటస్ ఎందుకు అడగలేకపోయారు? హూ ఇస్ ఆబ్జెక్టింగ్ యూ? మీ దగ్గర ఇంతమంది ఉన్నారు కదా, ఇప్పుడు ఎంపీలు ఇంతమంది ఉన్నారు, పెద్ద పెద్ద బడా వ్యాపారస్తులు ఉన్నారు, మొత్తాన్ని డోల్ చేయగలిగిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు మాట్లాడలేకపోయారు మీరు? వాట్ హ్యాపెన్ టు యూ? ఎందుకు మీ నోళ్ళు పడిపోయాయి? ఈరోజు కావాల్సిందేంటి? మీరు ప్రపంచం అంతా తిరిగి అడుక్కోవడమే కదా, అమరావతిలో ఏమైనా పెట్టండి అయ్యా, కట్టండి అయ్యా అని. మీకు స్పెషల్ స్టేటస్ ఇస్తే అద్భుతం కదా. దాన్ని అడగకుండా ఎట్ అమరావతి అని ఒక పదాన్ని చేర్చి, రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? ఈ పదాలు ఏముంది, భారత రాజ్యాంగంలో అనేకమైన బిల్లులు చూసాం, అమెండ్మెంట్లు చేసుకున్నాం. ఒకవేళ ప్రజలు కానీ మావి గాని వైపు చూస్తే, మావి గారిని ఆలోచిస్తే, ఇది ఎకనామికల్ పర్పస్ కానీ పాపులేషన్ 62 లక్షల మంది ఉన్నటువంటి పాపులేషన్, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ట్విన్ సిటీస్, హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ లాగా. అటు నీకు మచిలీపట్నం దగ్గర నుంచి గుంటూరు దాకా, ఇంకా ముందుకెళ్ళగలిగితే ఒంగోలు దాకా, ఇంకా ముందుకెళ్ళగలిగితే నెల్లూరు దాకా, ఇట్ ఈస్ టోటల్లీ కనెక్టెడ్ ఏరియా. ఈ ప్లాన్ మీరు కనీసం మాట్లాడటానికి కూడా, ఉచ్చరించడానికి కూడా లేకుండా ప్రజలకు ఏం చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ఒక్క సెకండ్ రైతులు పెట్టి నాకు మావిగానే పదం డిక్షనరీలో దొరకలేదు. డిక్షనరీలో ఉంటుందండి? మీకు తుడాని పెట్టారు, డిక్షనరీలో ఉంటుందా? మీకు లేకపోతే ఉడాని పెట్టారు, డిక్షనరీలో ఉంటుందా? ఉండవు. మీరు ప్రజల్ని ఏం చేస్తున్నారంటే, మీరు ప్రజల్ని కమ్ టు దట్ 5 years లో మేము ఎందుకు ఈ పదం మాట్లాడలేకపోయాము? ఐ విల్ కమ్ టు దట్. మీరు కొద్దిగా వింటే ఇట్ ఈస్ మై డ్యూటీ. మీ ముగ్గురు మాట్లాడని చెప్పు. ఒక్క నిమిషం. మీ ముగ్గురు మాట్లాడని చెప్పు నేను విన్నాను. ప్లీజ్ మెయింటైన్ పేషెన్స్. నీ టర్న్ లో మీరు మాట్లాడండి, నేను వస్తున్నాను. మీరు చాలా ప్రశ్నలు లేవనెత్తారు. మీ అసలు పెద్ద ముఖ్యమంత్రి గారే చంద్రబాబు నాయుడు గారే పార్టీ మొత్తం సైకో అన్నారు. అదంతెందుకు, ఏబిఎన్ రాధాకృష్ణ గారే
పార్టీ ఎమ్మెల్యేలు చెల్లెళ్ళుగా మారిపోయి అక్కలుగా మారిపోయి ఇంకో సంబంధాలు కూడా ఎత్తుక్కోమన్నారు. అంటే మీరు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కడే కాదు, మీరు మొత్తాన్ని ఈరోజు ఏకం చేసి మాట్లాడుతూ ఉన్నారు. బట్ పీపుల్ ఆర్ లిజనింగ్, ప్రజలు వింటూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, మైండ్ ఇట్. మీరు అనుకుంటున్నారేమో మేము ముగ్గురం ఈరోజు ఫెవికోలు పెట్టి అంటించుకొని ఉన్నాం, మాకు ఇంకొక అభిప్రాయం లేదు, చంద్రబాబు నాయుడు గారిని మొయ్యటమే మా పని అని. అటు మా పవన్ కళ్యాణ్ గారు అనుకోవచ్చు, లేకపోతే బీజేపీ వీళ్ళిద్దరు తన్నుకుంటే నాకు ఎప్పుడన్నా అవకాశం వస్తుందని. అరే పెద్దలు ఆంజనేయ రెడ్డి గారు ఎంత మౌనంగా ఉన్నారు, ఎంత డిసిప్లిన్ గా వింటున్నారు. ఆయన మాట్లాడినప్పుడు మేము విన్నాం కాబట్టి మీకు అంత ఆత్రం ఏంటి, అంత తొందర టేకెన్ ఎనఫ్ టైం. 35 minutes తీసుకున్నారు మీరు ముగ్గురు కలిసి. మై వాచ్ ఈస్ టెల్లింగ్ 35 minutes తర్వాత కూడా మీరు కొన్ని పోస్ట్ చేసిన క్వశ్చన్స్ కి నేను ట్రైంగ్ టు గివ్ ఆన్సర్. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మొత్తాన్ని సైకో చేసి, లేకపోతే ఇంకొక విషయం చెప్తున్నా కాదన్నా, శ్రీశ్రీ రాళ్ళెత్తిన కూలీలు కాదోయ్ తాజ్మహల్ నిర్మాణానికి. మీరు చదివిన్నారు. శ్రీశ్రీ మనకు తెలుసు, కృష్ణశాస్త్రి మనకు తెలుసు. శ్రీశ్రీ బాధ ప్రపంచం బాధ అంటాం, కృష్ణశాస్త్రి బాధ తన బాధ ప్రపంచానికి నిక్కుతాడు. అవునా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన భార్యనన్నా, తన చెల్లినన్నా, తన అన్నన్నా, తన కుటుంబానన్నా ఎప్పుడు బయటపడలా. కానీ తన పార్టీ కార్యకర్తల్ని, తన ఎమ్మెల్యేలని విషపూరితమైన రాతలతోటి, మాటలతోటి కోతలు కూర్చున్నప్పుడు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చారు. మీలాగా మా ఇళ్లలో ఆడవాళ్ళని అన్నారు కాబట్టి కుమిరి కుమిరి ఏడ్చి ఎన్నికల స్టంట్ గా దాన్ని మార్చుకోలేదు. వినండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాన్ని టచ్ చేస్తూ ఉన్నారు. దాన్ని మాత్రం మీ నాయకుడు కాదన్నా, మీరు గాని మీ నాయకుడు గాని పిచ్చి పిచ్చి మాటల్ని మీరు ఖండించలేకుండా ఏదైతే మౌనం వహిస్తున్నారో ప్రశ్నించడానికి వచ్చారా మీరు, లేకపోతే ప్రాయచిత్తం లేకపోతే ఇంకో దానికి ఆశపడి ఉన్నారా తెలుసుకోండి. ఆంజనేయ రెడ్డి గారు, ఎస్ ఐఎమ్ కమింగ్ టు యూ. రైట్, మీరు ఇందాక బొత్స సత్యనారాయణ గురించి మాట్లాడారు. ఎస్, ఆయన ఏదో ఎందుకు ఏడ్చాడు, లేకపోతే అభిమానం ఉండొచ్చు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు 23 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో చేసినట్టు పాదయాత్ర మీకు కూడా తెలుసు. మండు టెండలో అతనికి, ఆ రాజశేఖర రెడ్డి గారికి ఆ రోజు డయేరియా వచ్చినా, లేకపోతే ఎన్ని ఇబ్బందులు వచ్చినా కొనసాగించాడు. తర్వాత ఎన్నికల్లో గెలిచాడు. గెలిచిన తర్వాత ఆయన పరిపాలన కూడా అందరం చూసాం. నిజంగా వెల్ఫేర్ స్టేట్ ఆఫ్ మైండ్ కలిగినటువంటి ఒక రాజకీయ నాయకుడు పరిపాలిస్తే పరిపాలన ఎలా ఉంటుందో రాజశేఖర రెడ్డి గారు సింబాలిక్. ఆయన మిస్ అయి ఉన్నాడు. అది తలుసుకొని ఆయన ఏడ్చుండొచ్చు. కానీ దాన్ని తీసుకొచ్చి మీరు బొత్స సత్యనారాయణ ఎందుకేసాడు, శ్మశానం అన్నాడు. నేను తెలుగుదేశం పార్టీ కూడా తమ్ముడు నరసింహప్రసాద్ చాలా చిన్నవాడు కాబట్టి నేను చెప్తున్నాను. మనకు ఒక పార్టీ నచ్చింది కాబట్టి దానిలో ఉన్నాం కాబట్టి ఏది మడితే అది మాట్లాడద్దు. ఎందుకు చెప్తున్నారు అంటే ఇది ప్రజల మనోభావాలకి సంబంధించిన ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకుడు ప్రతిపాదించినటువంటి మావిగాన్. ఈ మావిగాన్ అనేది 3 జిల్లాల హెడ్ క్వార్టర్లతోటి కనెక్ట్ అయినటువంటి అంశం కాబట్టి అంశం కాబట్టి మీరు పొజిషన్. ఇందాక గాదన్న ఒక మాట అన్నాడు, మేము ప్రభుత్వ పాలసీని విమర్శిస్తూ చేస్తే ఏమైనా చేస్తాం. ఏం చేయగలవు గాదన్న? ఫ్లెక్సీ చేస్తే ఏం చేయగలవు? ఏం చేస్తావు నువ్వు చెప్పు నాకు. మేము ఫ్లెక్సీ చేస్తే ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా ఏం చర్యలు తీసుకుంటారండి మీరు? ఒక కేసు పెడతారు, అరెస్ట్ చేస్తారు. అంబట్రాంబాబు మీద పెట్టారు కదా. ఏం చేస్తారు దాని సమాధానం మీరు సెకండ్ థాట్ సవాల్ విసురుతున్నారు. ఆల్టర్నేట్ ఐడియాని ఆల్టర్నేటివ్ పాలసీ వేరే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుందో ఎగనెస్ట్ గవర్నమెంట్ చేస్తే, కాన్స్పైరసీ చేస్తే చట్టం ఏం చెప్తుందో ఆ చట్ట ప్రకారం చేస్తాం. మీకులాగా ఇల్లీగల్ గా చేయం. మీకులాగా ఇల్లీగల్ గా ఏది పెడితే చేయమన్నా చట్ట ప్రకారమే చేస్తాం. మళ్ళీ అన్నా కదా, చట్ట ప్రకారమే ఏం చేస్తామో మీరు ఇట్లాగా రండి, ఏం చేస్తామో చేస్తాం. ఎందుకంటే మీరు పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే చూస్తానికైతే గవర్నమెంట్ లేదన్నా. మేము మళ్ళీ చెప్తున్నాం, మీరు ఇందాక నాటికి అన్నిటి సమాధానం చెప్తాను. ఇప్పుడు మీరు ఇందాక ఏం మాట్లాడుతూ వచ్చారు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, వైనాడ్